రారా పోదా మా ఇంటికి. ఏమిట్రా విశేషం? మీ వదినే మంచి పచ్చిమిరపకాయ పకోడీ చేసిందిరా. ఒరే అంజీ, జీవితంలో ఉన్న కారానికే మంటెక్కిపోతూ ఉంటే పచ్చిమిరపకాయ పకోడీ కూడానా? కారానికి కారే విరుగుడు, వజ్రాన్ని వజ్రంతోటే కోయాలన్నారు. లేవా చెప్పే సౌర్లు. నీకు తెలుసుగా, మనకు ఘన పదార్థంతో పాటు కాస్త ద్రవ పదార్థం కూడా పడాలి. ప్రొఫెసర్ కృష్ణారావు కొడుకువి, ఎందుకురా తాగి పాడైపోతాం? అంజీ, మా నాన్నగారు మహానుభావులే. ఆయన కాలేజీ వదిలితే లైబ్రరీ, లైబ్రరీ వదిలితే కాలేజీ. మా అమ్మకు కావాల్సింది పులు డిన్నర్లు. ఆవిడ నన్ను కన్నదన్న మాటే కాని దాసిదాని చేతుల్లోనే పారేసింది. తన ఆరోగ్యం చెడిపోతుందని దాసిదాని పాలే త్రాగించింది. దాని బిడ్డలతోనే పెరిగాను, దాని బిడ్డలతోనే నేను మిల్లులో కూలీగా చేరాను. నువ్వు చెప్పరు, పగలంతా మిల్లులో చాకరీ చేసి ఇంటికి వెళితే ఒక్కనాడు మా అమ్మ నన్ను సహృదయంతో ఆదరిస్తే నేను ఇలా తాగి నాశనం అవుతానా? పోనీలేగా, చేతుల్లో శక్తి ఉన్నంత వరకు చాకరీ చేస్తాను, గాలిలో బలం ఉన్నంత వరకు తిరుగుతాను, ఊపిరి ఉన్నంత వరకు బ్రతుకుతాను. అంతే అంతే. మీ తాతయ్య కోసం ఇలాగే వాకిట్లో ఎదురు చూస్తుండేదాన్ని. ఎందుకని అడగని, రోజు మిఠాయి పొట్లం తెచ్చిచ్చేవారు. ఓహో అదే సంగతి. మరి నాకు చెప్పావు కదమ్మా, నేను కూడా రోజు మిఠాయి పొట్లం తెచ్చిచ్చేవాడిగా. నువ్వేమి తేనక్కర్లేదు, వస్తేనే చాలు. అప్పుడు నేను ఒకరి బిడ్డను, ఇప్పుడు తల్లిని. తల్లి బిడ్డని ఏం తెచ్చావని అడగదు, అమ్మా ఏం కావాలని అడుగుతుంది. రానాయన, మీ అమ్మమ్మ నీకోసం పెసరట్లు వేసింది. వెరీ గుడ్. పెసరట్లే పదమ్మా. అమ్మమ్మ అమ్మమ్మ, అమ్మ చెప్పింది లేదు, గిరాకీ ఎంత పెసరట్లు సిద్ధంగా ఉంచి పోటీకి వస్తాను. పదమ్మా. అమ్మా అమ్మా, ఏమ్మా? ప్రకాష్ వచ్చాడమ్మా. ఏదమ్మా పెసరట్ రాని. ఏం గిరాకీ? ఈవేళ మీ తాతయ్య తద్దినం బాబు. ఓహో, మీ తాతయ్యకి పెసరట్లంటే ఎంతో ఇష్టం. కోపం ఉంచావు. మా తాతయ్య కొరివి గారి ఇష్టమని తయారు చేసావు కదా, నష్టాలం అంటేది. తీసుకున్నా. భేష్ భేష్, ఫస్ట్ క్లాస్ గా ఉన్నాయి. అయితే తాతయ్య తగిన రోజు పెడదాం.